గెలిస్తే నాకేంటి అన్న ఆలోచన పోటీలో ఉన్న అభ్యర్థులది. ఓటేస్తే మాకేంటి అన్న ఆలోచన కన్నా ఓటేస్తే నాకేంటి అన్న ఆలోచన ప్రజల్లో. ఇక చెప్పేదే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఒక ప్రహసనంగా మారిపోతున్నాయి. కొనుగోళ్లు అమ్మకాలతో వ్యాపారాన్ని తలపిస్తున్నాయి. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జరగనివ్వం అంటోంది ఎన్నికల కమిషన్. మరోవైపు నేతలు ఇంకా కట్టల పాముల్ని బయటికి తీయనేలేదట. ప్రచారం చివర్లో అసలు పందేరం మొదలు పెట్టబోతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయట. ఏపీలో ఎలక్షన్ వార్. ఎన్నికలు అన్న తర్వాత పార్టీల ఎత్తులు, హామీలు, విమర్శలు, ఆరోపణలు, కార్యకర్తల సందడి ఇవన్నీ ఎక్కడైనా ఉండేవే. వీటన్నిటితో పాటుగా మరొకటి ఉంటుంది. అదే ఓట్లు కొనడం. వందల వేల కోట్ల రూపాయలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఈ తంతును మరోసారి విజయవంతంగా పూర్తి చేయడానికి అటు పార్టీలు ఇటు అభ్యర్థులు రెడీ అవుతున్నాయట. వారికి ఈసారి ఎలాగైనా చెక్ పెడతామని ఎన్నికల కమిషన్, పోలీసులు తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం దాకా కోట్ల రూపాయల నగదు బయటపడుతోంది. ఓట్లను కొనడానికి నేతలు సిద్ధం చేసుకున్న కట్టల పాములు దాడులతో బయటపడుతుంటే వాటిని చూసి సామాన్యులు అమ్మో అని గుండెలు బాదుకుంటున్నారు. కానీ అసలు తీయాల్సినంత డబ్బును ఇంకా నేతలు తీయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. దీంతో ప్రచార పర్వం చివరకు చేరుకున్న తర్వాత నాయకులు అసలు పందేరానికి తెరతీస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోందట. ఏపీ ఎన్నికల్లో ప్రధాన పోరాటమంతా టీడీపీ, వైసీపీ మధ్య సాగుతోంది. పవర్లోకి రాని పార్టీకి రాజకీయంగా తీవ్ర కష్టాలు తప్పవు. దీంతో ప్రధాన పార్టీలు రెండూ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అదే సమయంలో అటు అభ్యర్థులు కూడా ఓట్ల వేటలో హామీలను నమ్ముకోవడంతో నోట్లను కూడా వెదజల్లడానికి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే కోట్ల రూపాయల నగదు పోలీసుల తనిఖీల్లో బయటపడుతోంది. అయితే దాడుల్లో బయటపడుతోన్న మొత్తం చాలా తక్కువని, అసలు పంచడానికి సిద్ధం చేసిన డబ్బుని నేతలింకా బయటకు తీయలేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయట. ఓట్ల వేటలో పార్టీలు, నేతలు అడ్డదారులు తొక్కితే సహించేది లేదని ఇప్పటికే ఈసీ తేల్చి చెప్పేసింది. కేవలం వార్నింగ్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇప్పటికే తన పని మొదలు పెట్టేసింది. నగదు తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న కలవరం పెరుగుతోందట. చివరి 3 రోజులు అభ్యర్థులు డబ్బుల పందేరానికి కీలకంగా భావిస్తున్నారట. దీంతో అటు ఈసీ కూడా మరింత పకడ్బందీగా నోట్ల కట్టల పాములను పట్టుకోవడానికి రెడీ అవుతోందట.